లోని ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలన్నీ లైవ్లో అందించడానికి మా రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, గుడ్ ఈవినింగ్. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ప్రజలంతా ఏమంటున్నారు? రమణ, మొత్తం మీద ట్యాంక్ బండ్ మీద ఒక ఫుల్ జోష్ వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ రెండవ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అయితే అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రీతిలో అదే స్థాయిలో ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఎటు చూసినా కూడా ఒక కలర్ఫుల్ వాతావరణం మనకు కనిపిస్తుంది. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ప్రాంతాల్లో కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ప్రాంతాలు కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రధానంగా మనం చూడొచ్చు, చాలా మంది ఇక్కడ యువకులు కూడా డ్యాన్స్ చేస్తున్న దృశ్యం కూడా చూస్తున్నాం. చాలా మంది ఆహుతులు కూడా, అంటే ముఖ్యంగా నగరవాసులతో పాటుగా పొరుగు జిల్లాల నుంచి కూడా మొత్తంగా ఈ వేడుకలు చూడడానికి కోసమని పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రస్తుతం ప్రాంతానికి మరికాసేపట్లో ఇటు బతుకమ్మతో కళారూపాలతో బృందాలు కూడా మరికాసేపట్లో చేరుకొని ఉన్నాయి. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? हाँ, बहुत अच्छा दिख रहा है हमारे को। तेलंगाना 2 साल का जश्न मना रहे हैदराबाद के अंदर, हमको बहुत खुशी हो रही। तो जो हर कमेटी के लोग मिलकर जो को अलग करे, तेलंगाना के लिए जो कुर्बानियाँ दिए, तेलंगाना के लोग जो कुर्बानियाँ दिए, तो बहुत अच्छा, हमको बहुत खुशी हो रही है यहाँ पर आके। जो 2 साल जश्न मना रहे तेलंगाना का लोग जो एक साथ में है यहाँ पर आज रह के जो तेलंगाना का जश्न मना रहे, हमको बहुत खुशी हो रही। ఎలా ఉన్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి ఈసారి, ఎలా అనిపిస్తుంది? ఇది సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంచి ఏర్పాట్లు చేశారు. యాక్చువల్ కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఈ ఇయర్ ఇక్కడ ట్యాంక్ బండ్ మీద చేయలేదు, అదొకటే తప్పించి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ప్రతి ఒక్క చోట కూడా ఈసారి నేషనల్ ఫ్లాగ్ ఎగిరేశారు. మేము కూడా మా ఆఫీస్, అంతేకాకుండా జాతీయ జెండా ఎగరేయడం చాలా సంతోషంగా అనిపించింది. ట్యాంక్ బండ్లో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ క్రౌడ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది. చెప్పండి, ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగనే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి అయితే నా మరకైతే చాలా, ఎక్కడ చూసినా నేను చాలా చోట్లకి వెళ్ళాను. అక్కడ సికింద్రాబాద్ కవాతు మైదానానికి వెళ్ళాను. ఎక్కడ చూసినా చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసరి కూడా దీనికన్నా బాగా చేస్తారని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం రాష్ట్రంలో రెండోసారి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా కావడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. అది కాకుండా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా జాతీయ పథకాన్ని మన రాష్ట్రంలోనే ఇంత పెద్దగా పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే ప్రధాని గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా పెట్టడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మన కోసం చేపడుతున్న పథకాలలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఒకటి, అది కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి గ్రామీణాల్లో కానీ పట్టణాల్లో కానీ దాన్ని ఇంకా అభివృద్ధిగా చేస్తే ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అందరినీ చూస్తుంటే హుసేన్ సాగర్కి వచ్చిన తర్వాత దసరా పండుగలా ఉంది. తెలంగాణ దసరా పండుగ అది రాజధానిలో జరుగుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అద్భుతాన్ని సహకరించిన టీఆర్ మొత్తంలో హైలైట్గా ఏమనిపించింది? హైలైట్గా అంటే షో పడవల్లాగా వాటిని బతుకమ్మ చిలకలు, మళ్ళీ లైటింగ్స్, బుద్ధుని యొక్క లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. కాసేపట్లో జరగబోయే షో కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చాలా హుషారుగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటారు. మరి కాసేపట్లో 8:30 ప్రాంతాల్లో బాణసంచ పేల్చడం కోసం దాదాపు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఈ చూడడం కోసం చాలా పెద్ద సంఖ్యలో చెప్పండి. చాలా సిస్టమేటిక్ ఉందండి, చాలా బాగుంది. జరపాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పమ్మా, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఏది బాగా అనిపించింది? నాకు అన్నీ చాలానే బాగానే అనిపించాయి. మా డాడీ కూడా ఒక టీఆర్ఎస్ లీడర్ కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉంటాం, ఏర్పాట్లు బాగున్నాయి, మంచిగా. తెలంగాణ వచ్చిన మంచి బాగుంది. తెలంగాణ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. ఇది 2వ సంవత్సరం కాబట్టి
ఇంకా కేసీఆర్ ఇంకా మరి ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలకు ఇంకా అభివృద్ధి చేయాలని ముందు పాట నడవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి కూడా ఏ ఒక్క నిరుపేద నుంచి ఏ ఒక్క అందరికీ కూడా సంతోషంగా వాళ్ళ మనసులో నుంచి రావాలి. ఈ తెలంగాణ వచ్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు భావించాలి. అదే అప్పుడు నిజమైన అభివృద్ధి చేయాలి, అలా అభివృద్ధి చేయాలి, అదే అభివృద్ధి చేయాలని చెప్పి మా యొక్క కోరిక. పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం, విజువల్స్ చూడొచ్చు, చాలా పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. అయితే మొత్తంగా ఈ వేడుకలకు హైలైట్ గా జాతీయ జెండా అని చెప్పుకోవాలి. దాదాపు 298 అడుగుల ఎత్తులో ఈసారి జెండా ఎగరవేశారు. రాంచీ, జార్ఖండ్లో రాంచీలో ఇప్పటి వరకు 290 అడుగులతో అతిపెద్ద జెండా ఎగరవేశారు. దాన్ని రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి అతిపెద్ద భారీ జెండా ఎగరవేశారు. మనం ఆ జెండాకు సంబంధించిన దృశ్యం కూడా చూస్తున్నాం. ఈరోజు ఉదయమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ జెండాను ప్రారంభించారు. ముఖ్యంగా సంజీవయ్య పార్కులో ఆ జెండా ఎగరవేశారు. ఆ జెండా మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా కనిపించే విధంగా ఆ జెండా దాన్ని రూపొందించారు. కలకత్తాకు సంబంధించిన కంపెనీ ద్వారా మొత్తంగా 1.5 కోటితో ఆ జెండా రూపొందించారు. మనం చూస్తున్నాం, మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా జన సమూహంతో మొత్తం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా హుషారుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ఏర్పాటుతో చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. రేపు పొద్దున బంగారు తెలంగాణ సాధన కోసం ఇంకా ప్రయత్నాలు జరగాలని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఆ విధంగా కృషి చెప్తున్నారు. హుషారుగా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో అంటే 8:30 ప్రాంతంలో ఇక్కడ బాణసంచ కాల్చే ప్రధానంగా జరుగుతుంది. దాదాపు 1.5 గంటల పాటు బాణసంచ కార్యక్రమం మొత్తం ఈ వేడుకల్లో కళాకారులకు సంబంధించి కూడా కళారూపాలు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకున్నాయి. బతుకమ్మ ఆటలతో మహిళలు కోలాటాలు, బతుకమ్మ ఆటలతో ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకున్నారు. మొత్తం మీద ఇంకా చిన్న పెద్ద తేడా కూడా ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ పెరుగుతోంది జన వచ్చేటువంటి సందర్శకుల తాకడి పెరుగుతోంది. మనం చూడొచ్చు, మొత్తం బుద్ధుడి విగ్రహాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఎప్పుడు లేనంతగా మొత్తం చుట్టారు కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్ దీపాల వెలుగులో మనం బుద్ధుడిని కూడా చూస్తున్నాం. మొత్తం చుట్టూ కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం ఇలాంటి సీన్సే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసి ఒక జోష్ఫుల్ వాతావరణం మనకు కనిపిస్తుంది. చాలా మంది యువకులు ఇక్కడ ఉన్నారు. యువకులంతా కూడా ఏదైతే సాంగ్స్ పెట్టారో సాంగ్స్ సంబంధించి లయబద్ధంగా డాన్సులు చేస్తున్నారు. మనకు అన్ని చోట్ల కూడా ఈ సీన్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది రైట్ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్.